హాయ్ నేను సతీష్. మార్నింగ్ నుంచి అప్డేట్స్ మీకు ఇవ్వలేదు కదా, చిన్న పనుల వల్ల కొద్దిగా బిజీ వల్ల అవ్వలేదు, కుదరలేదు. మరి 2 ప్రోమోలు చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి, ఏంటంటే చిరునవ్వుతో అంటే ఎలానా చిరునవ్వు అనేసరికి ఎలా అంటే చిరునవ్వు అనమాట. అదే ఆ డ్యాన్స్లో అయితే ఫన్ అయితే బాగుంది కదా, అట్లాగే మరి టాస్క్లో కూడా ఎవరు గెలిచారు, ఎవరు అయ్యారు, ఏం జరిగింది అన్నీ చెప్పేసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి చిరునవ్వు కామెడీ ఎలా ఉంది అనేది. ముగ్గురును ఆడుకుంటున్నారు కదా దివ్య వాళ్ళు. అయితే మొదటి ప్రోమోలో ప్రజలు కమాండర్స్గా మారడానికి ఆ బ్లాక్స్తో బ్రిడ్జ్లో కట్టాలంటే ఎండ్ పాయింట్ వరకు నిలబెట్టి ఎండ్ పాయింట్లో ఆ ఫస్ట్ బ్లాక్ మళ్ళీ తోసేసి ఆ ఎండ్ పాయింట్లో రివర్స్ ఎండ్ పాయింట్లో ఉండే ఆ బాల్ ఏమో బౌల్లో పడి ఇట్లా ఈ టాస్క్ అయితే పెట్టాడు. ఫిజికల్గా కొద్దిగా హర్డిల్స్ మాదిరిగా ఏంటది తాళ్ళన్నీ కట్టేసి అది బాగానే ఉంది. భరణి గౌరవ్ ఫిజికల్గా గట్టిగా ఆడేవాళ్ళే, అట్లాగే నిఖిల్ అంటే డీమోన్ కూడా గట్టిగా ఆడేవాళ్ళే. ఫిజికల్గా మామూలుగా కుస్తీ టైపు మల యుద్ధం టైప్ ఇచ్చేస్తుంటే ఎరగొట్టేసి పడేసేవారు, తాడు పెట్టి తేల్చుకునేవాళ్ళు. మొన్న దమ్ము సిరీజ్ వచ్చినప్పుడు భరణి వర్సెస్ దమ్ము సిరీజ్ కోసం సేమ్ ఎట్లాంటి ఫిజికల్ టాస్క్ లేదు, ఎట్లాంటిది కాదు, ఓన్లీ ఫిజికల్ టాస్క్ అయ్యేటప్పుడు ఆ టవర్స్ కట్టేదానికోసం అడ్డుకొని పెనుగులాడి బర్నీ పూల్లో పడిపోయి కదా దెబ్బ తగిలింది. అలాంటి టాస్క్ ఇలాంటి వాళ్ళకి పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ మల్ల యుద్ధమే, ఇంకా కుస్తీ పోటీలన్నీ చూసేవాళ్ళు, వేరే లెవెల్లో ఉండేది. సరైన కంటెస్టెంట్లో 4 దిగారు, భరణి గౌరవ్ నిఖిల్ డీమోన్. కానీ టాస్క్ నేచర్ ఏంటి, ఇక్కడ కండబలం కాదు, ఓపిక సహనంతో ఆచి తోచి చాలా జాగ్రత్తగా అలాగా నెమ్మదిగా నిదానంగా పెట్టుకుంటూ పోవాలి అవన్నీ. కాబట్టి ఆ బ్లాక్స్ అన్నీ చాలా జాగ్రత్తగా, పేషెన్స్ మెయిన్ ఇది. 4కి కండబలం ఉంది కాబట్టి ఇప్పుడు మరి పేషెన్స్ ఎవరికి ఎంత ఉంది, ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారని ఇంట్రెస్ట్గా అనిపించింది. సో మొత్తంగా ఫైనల్లో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కమాండర్స్ అయితే ఓడిపోలేదు, అంటే భరణి అండ్ గౌరవ్ ప్రజలే ఓడిపోయారు. ఇక్కడ నాకున్న అప్డేట్ ప్రకారం ఈ టాస్క్లో భరణి అంటే గౌరవ్ అయితే ఓడిపోతారంట. ఈ అప్డేట్ కోసం మీరు చాలామంది ఎదురు చూసి ఉంటారో, చెప్పే కదా కొద్ది వర్క్ వల్ల డిలే అయిపోయింది, ఇకపోయినా ఎప్పుడు అట్లా ఉండదు. ఫస్ట్ అప్డేట్స్ మనమే ఇస్తాం, ఈ అప్డేట్ నాకంటే ముందు ఇంకెవరు ఉండరైనా నేను అనుకుంటున్నా. అట్లా అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి. అయితే భరణి గౌరవ్ గెలిచి ఉండుంటే గేమ్ చేంజ్ అయిపోయేది. ఎందుకంటే అప్పుడు ఆ ప్రజల కమాండర్స్ అయ్యేవాళ్ళు, కొద్దిగా స్ట్రాంగ్ పీపుల్ వచ్చి ఉండేవారు, ఇట్లా బెనిఫిట్స్ అయ్యేవచ్చు. ఇట్లా మొత్తానికి ఇవన్నీ ఇమ్యూనిటీ కోసం, కెప్టెన్సీ కంటెండర్ కోసమే కనుక బాగుండేది, గేమ్ అయితే మజా ఉండేది. వాళ్ళు ఇటు బాటంలో ఉన్నారు కనుక, గౌరవ్ వాళ్ళ టీంలోకి సంబంధించిన నామినేషన్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాటంలో ఉన్నారు, రిస్క్ జోన్లో ఉన్నారు కనుక. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ప్రజలకు కూడా ఇస్తున్నారు కనుక సంజరావుతో నేను సుమన్ కూడా ఆడాడు, ఇట్లా ఆడుతున్నాడు. అట్లాగే ఈ భరణి గారు కమాండర్స్ అయిపోయి ఉంటుంటే అప్పుడు నిఖిల్ డీమోన్ వాళ్ళు ఓడిపోయి ఉంటుంటే వాళ్ళు అప్పుడు ప్రజల్లోకి వచ్చేవారు, మళ్ళీ ఈక్వేషన్స్ అన్ని తారుమారై ఇడిదిటి అయ్యి ఉంటుంది, చాలా గేమ్ చేంజ్ అవ్వాల్సింది, కుదరలేకపోయాయి. అట్లాగే ఇప్పుడు రెండో ప్రోమో ప్రకారం చూసుకుంటే రాజు రాణీలు ఉన్నారు కదా, వీళ్ళని కూడా కమాండర్స్తో పోటీ పడాలంటే ముందే చెప్పాడు బిగ్ బాస్ రిస్క్లో పడతారని. అట్లాగే కళ్యాణ్ కూడా అన్నాడు కదా, మన పిల్లక వాళ్ళ చేతిలో పెట్టాడు, అది మర్చిపోవద్దు, వాళ్ళ పిల్లకే మన చేతిలో పెట్టలే, మన పిల్లకి కూడా పెట్టాడు కనుక కొద్దిగా ఆచి తూచి ఆడదామని. అయితే వాళ్ళు ఫన్ మోడ్లోనే కామెడీ చేస్తున్నారు, వాళ్ళతో ఆట ఆడించుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. హట్ అయిపోయి మాదిరిగా మరీ లేకుండా బాగుంది ఆ ఫన్ అంతా. కాస్త బోరు కొడుతున్న లైవ్ అంతా చూసేదానికి ఉన్నంతలో బాగానే చేస్తున్నారు. అది మరి ఇక్కడ ఎవరు తమ స్థానాన్ని నిలబెట్టుకుని రిస్క్లో పెడతారో తేల్చుకునేటప్పుడు కళ్యాణ్ ఏమంటాడు, బెటర్ ఛాన్సులు వస్తాయి కదా నీకు, వస్తాయి అంటే ఆ అమ్మాయి కూడా చెప్పింది నాకు ఎవరు ఛాన్సులు ఇవ్వట్లే. ఇది ఫ్యాక్టే, తనంతట తానే కల్పించుకుంటూ క్రియేట్ చేసుకుంటూ. వాస్తవానికి ఇన్ని రోజుల్లో దివ్యాలు ఈ పంచులు ఈ ఫన్ మోడ్ అయితే బయటపడలా. ఇప్పుడు స్పాంటేనియస్గానే నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం, వాళ్ళని పిలిచి ఆడుకుంటుంది, హెడ్ మసాజ్ చేయమంటాం, లేకపోతే సుమన్ శెట్టి నా ఇద్దరి మధ్యలో నిలిచబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటాం. ఇవన్నీ కూడా ఇమాన్యుయల్కి పంచి వేసేసింది. ఫస్ట్ 10 వారాల నుంచి మిమ్మల్ని సేవ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు, అట్లాగే డీమోన్కి మరీ అంత దగ్గరగా వెళ్ళక్కర్లేదని ఇట్లా రకరకాలుగా కామెడీ. సుమన్ శెట్టికి ఏమో ఫస్ట్ పన్నీర్ మీరే తినేస్తారు, ఇంత ఫన్ అంతా ఉంది. అంటే ఏది చూసినా సరే ఈ ఫన్ యాంగిల్ కూడా కనిపించింది. ఓవరాల్గా కూడా తనకు తాను ఏదో క్రియేట్ చేసుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది తప్ప దానికి ఎవరైతే హెల్ప్ చేసింది లేదు. అందుకే అంటుంది తనకు అవకాశం ఇచ్చే కదా గెలవలేకపోయింది అంటే బహుశా ట్రైన్ టాస్క్ గురించి అయ్యి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. రీతు చౌదరిని అయితే తొలగించలేదు కదా, ఆవిడ లాస్ట్ వరకు ఉన్నా సరే ఓడిపోయిందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మొత్తానికి ఎందుకు తనకైతే చేసావు కానీ ఛాన్స్ మిస్ చేసుకుందనిలాగా. మరి రీతి ఏమన్నది, నీ గురించి నువ్వు ఫైట్ చేసుకో, పక్క వాళ్ళ గురించి నీకెందుకో, తక్కువ చేసి ఫైట్ చేయకు, నన్ను తొక్కిలే అవ్వకని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్స్ అయితే మరి ఫైనల్లీ మనకి ప్రోమోలోనే అర్థమైపోయాయి. దివ్యానే తలపడాలి, దివ్యానే వచ్చింది, ఓడింది, ఆడింది కూడా ఆ టాస్క్ కూడా. అక్కడ ఎవరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్లో కూడా ఆవిడే ఓటమి అయితే వచ్చింది, అంటే వాళ్ళతో పై చేయనట్టుంది. అట్లాగే మరి కమాండర్స్లో అయినప్పుడు ఏకంగా 4 కూడా రాజు రాణీలు వీళ్ళు ఏకంగా చిక్స్ వేసేసారు, మంచి పనే చేశారు. ఎన్ ఫర్ నిఖిల్, డి ఫర్ డీమోను, తనుజకి టీ, అట్లాగే సంజనా క్యాస్ అని చెప్పి ఒక సీజన్లో కూడా ఎప్పుడు సీజన్ 6లో ఎప్పుడు అక్కడ క్లియర్గా ఫెయిర్గా ఒక డెసిషన్ తీసుకునే దానికి అవకాశం ఉన్నా సరే అప్పుడు చిట్స్ వేసేసారు. ఈ చిట్టి పాట ఏంటమ్మని చెప్పి బాగా ట్రోలింగ్ అయింది, విపరీతంగా నెగిటివిటీ వచ్చింది. మరి ఇప్పుడు కూడా అంటే సంజన టాస్క్ ఆడింది, తనుజ ఆడింది, డీమోన్ 4 ఆడుతున్నారు.
ఆడుతున్నారు. మరి డెసిషన్ తీసుకోవడం అయితే కొద్దిగా టఫ్ అవుతుంది. ఎవరు తక్కువ తినలా, మంచిగా మ్యాక్సిమం అవుట్పుట్ అయితే ఇస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు కనుక మరి కాంప్రమైజ్ కారు. పైగా ఈ దశలో అయితే వీకెండ్ కోటింగ్ బ్యాటింగ్ ఉంటుంది కనుక ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, గివ్ అప్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దానికి బదులుకి ఇదే బెటర్ అనుకుని ఈ చిట్టీలు అయితే వేసుకున్నారు కదా, మంచి పని చేశారనిపించింది. మరి ఎవరికి లక్ ఫేవర్ అయితే వాళ్ళకే కనుక ఇందులో మనకు చూస్తేనే ప్రోమోలు కూడా అర్థమైపోతుంది. డీమోన్ అండ్ నిఖిల్ అయితే గెలిచారు కదా, దాంతో ఆ టాస్క్ ఆడాల్సి వస్తుంది. మళ్ళీ అందులో ఈ ఫస్ట్ రౌండ్ టాస్క్లో నిఖిల్ అయితే ఆడాడు. నిఖిల్ వర్సెస్ దివ్య ఆడతారు. ఎయిమ్ ఫర్ క్రౌన్ అంట. ఆ స్టాండ్స్లో ఉన్న బౌల్స్ కొన్ని నట్స్ రిమూవ్ చేసి ఆ బ్యారల్స్లో దాటుకుంటూ విసురుకుంటూ దారిలో ఉన్న ఆ ఫ్రేమ్స్ నుంచి అవతల వైపుకి విసిరి ఎండ్ పాయింట్లో పెట్టాలంట వాటిని, ఆ స్టాండ్స్ మీద వాటిని మళ్ళీ బాల్స్ విసిరి ఆ బ్యారల్స్ కింద పడేలా చేయాలంట. ఇది ఖచ్చితంగా ఫిజికల్గా కొద్దిగా స్పీడ్గా ఫోర్స్గా ఉండేది. ఈ టాస్క్ నేచర్ చూస్తేనే ఫిజికల్గా బాగా ఉండే వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది. నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఈ టాస్క్లో దివ్య ఓడిపోయిందంట, నిఖిలే గెలిచాడంట. సో అంటే ఇప్పుడు ఏమైంది, నిఖిల్ కింగ్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు కింగ్లు ఒక క్వీన్ రాను అవుతారు. మరి దివ్య ఇప్పుడు కమాండర్ అవుతుంది. అయితే నేను అందుకు చెప్పినట్టుగా నిఖిల్ కమాండర్ అయినా కింగ్ అయినా బొంగ్ అయినా ఏదైనా కంటెంట్ ఉండదు, పాడు ఉండదు. ఏం చేస్తాడు ఇంకా అలాగ ఉంటాడు. కనీసం నేను నా కమాండర్కి ఉండేటప్పుడైనా కొద్దిగా బాడీ లాంగ్వేజ్ అంతా సెట్ అయినట్టు అనిపించింది. దివ్య కనీసం కామెడీ అయినా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అది కూడా ఉండదు కదా. ఇప్పుడు చూసాం ఈరోజు ప్రోమోలో కూడా చిరునవ్వుతో అంటే సుమన్ శెట్టికి ఆ స్టెప్ వేయమంటే వీణ తెంపమంటే వీణ తెంపాడు. కూర మాడిపోతుందన్న మాడిపోయిన పర్వాలేదు, నువ్వు స్టెప్ వేయాల్సిందని వేయించడం. అట్లాగే భరణి కూడా అమ్మడు లెట్స్డు కుమ్ముడు ఆ స్టెప్పులు వేయించడం, ఈ మెన్జల్కి ముఠా మేస్త్రి స్టెప్ వేయించడం. చిరునవ్వు అనేసరికి ప్రతి ఒక్కరు వేయాలంట. ఏ పనిలో ఉన్న ఆ ముగ్గురిని కలిపి ఒక ఫ్రేమ్లో చూపించుంటే బాగుండేది. చిరునవ్వు అనేసరికి ఎవరు ఎట్లా టక్కన అటెన్షన్తో ఆ స్టెప్ వేస్తున్నారు, ఇంకా ఫన్నీగా ఉండేది. సరే మొత్తానికి ఇక్కడ నుంచి ఆ ఫన్ దివ్య వైపు నుంచి ఈ 2 రోజుల్లో క్వీన్గా మంచి ఫన్ క్రియేట్ చేసిందని నాకు అనిపించింది. మీకు కూడా అట్లా అనిపిస్తూ కామెంట్ చేయండి. మా నిఖిల్ అయితే కింగ్ అయ్యాడు, దివ్య కమాండర్ అయితే ఇంకా ప్రజలు ఉన్నారు కనుక ఫైనల్లీ ఎంతమంది అవుతారో. సంజరాకి తనుజాకి వెరీ బ్యాడ్ లక్, ఆ లక్కీ డ్రాలో చిట్స్ డ్రాలో మిస్ అయిపోయారు. అలాగే మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే వావ్ ఆయన చెఫ్ ఉంటారు కదా సంజయ్, ఆయన వస్తారంట. వచ్చి అసలే మంచి మంచి వంటలన్నీ వండి పెడతారంట ఆయన. అసలే వీళ్ళు పాపం మంచి ఫుడ్ కోసం అల్లాడిపోతూ ఉన్నారు. రుచికరమైన వంటలు గత సీజన్లో కూడా వచ్చాడు కదని 8లో కూడా వచ్చాడు. రకరకాల నాన్ వెజ్ కేక్స్ క్రీమ్స్ అన్నీ ఎరగొడేసి పెడితే అబ్బా భలే ఉన్నాయి సార్ అని అప్రిషియేట్ చేసుకుని తిన్నారు కదా. ఆయన వచ్చి కాస్త వంట అయితే పెట్టుకుపోతుందంట. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఈ 2 ప్రోమోలు, ఈ టాస్కుల్లో కమాండర్స్గా వాళ్ళు కమాండర్గా ఏం పేరు కళ్యాణ్, దివ్య, రీతు చౌదరిలో వాళ్ళ ముగ్గురులో ఎవరు తలపడాలంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, లేకపోతే వాళ్ళిద్దరు కలిపి జట్టేపి ఈ అమ్మాయినే కావాలని పక్కన పెట్టేస్తారా ఏమంటే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. మనం ఎపిసోడ్ చూసే ఎట్లు మాట్లాడదాం ఎవరు డిజర్వ్ అనేది. అయితే బేసిక్గా ఏంటంటే టాస్క్ ఆడే వాళ్ళకి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు టాస్క్ నిన్న మ్యాటర్స్ అయిన మాదిరిగా కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి అన్న టాస్క్ గెలవడం ఓడిపోవడం కాదన్న, నువ్వు ఎఫర్ట్ పెట్టావా లేదా, నీ ప్రయత్నం నువ్వు చేసావా లేదనే మాదిరిగా ఆడితే వాళ్ళకైతే ఒక అవకాశం వస్తుంది ప్రూవ్ చేసుకునేదానికి. ఇప్పుడు ఎటు దివ్య టాస్క్లో ప్రూవ్ చేసుకుంది, ఫన్ అయితే క్రియేట్ చేసింది, కమాండ్ చేసింది, ఆర్డర్స్ వేసి. ఇప్పుడు ఈ టాస్క్లో ఆడుతుంది, ఓడిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎలా ఆడింది అంతే ఎఫర్ట్స్ పెట్టింది. అలాగే అక్కడ డిఫెండ్ చేసుకునేది, ఆర్గ్యుమెంట్ చేసుకునేది కూడా ఇంపార్టెంట్ కనుక. పైగా అందరికీ 10 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి అందరికీ ప్రతిదీ ఇంపార్టెంటే. ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంపార్టెంటే, ఇలాంటి టాస్క్లో పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంటే. మరి దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాసేపట్లో ఓటింగ్ వీడియో కూడా న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తే ఆ వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.